అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ బాగున్నారని అనుకుంటున్నాను. నేను ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూపించాను కదా, పెళ్ళి షాపింగ్. ఇది కంటిన్యూషన్ పార్ట్ అనమాట. పెళ్ళి షాపింగ్ మీషోలో చేశాను. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ నా ప్రీవియస్ వీడియోలో చూశారు కదా. అలాగే ఇది కూడా నేను మీషోలో కొన్ని పెళ్ళికి కావాల్సిన డెకరేషన్ అన్నీ కూడా కొనుక్కున్నాను అనమాట. కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అన్నీ, పూజ ఉంది కూడా, పూజకి మరియు హల్దీ ఫంక్షన్స్కి దీనికి అన్నీ కూడా కావాలి కదా అనేసి కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా మీషోలో ఆర్డర్ చేశాను అనమాట. అవి కూడా కొంచెం తక్కువ కాస్టే. అవుట్ సైడ్ చూశాను నేను, దానికన్నా ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. అందుకే కొన్నీ కొనుక్కున్నాను. అందుకే ఒకసారి వీడియో చేయాలి అని అనిపించింది. ఐ హోప్ మీకు అందరికీ నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే నేను హల్దీ ఫంక్షన్కి డెకరేషన్ తీసుకున్నాను. అలాగే ఇది రిటర్న్ గిఫ్ట్ లాగా అనమాట. అంటే పూజ అప్పుడు పెళ్ళి అమ్మాయి వాళ్ళు చేస్తారు కాబట్టి, మేమైతే పూజ చేస్తాం కదా, అందుకని దానికని రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ తీసుకున్నాను. దాంట్లో రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్ తీసుకున్నాను. చూడండి ఇలా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి 50 తీసుకున్నాను. 50 వచ్చేసి 450 రూపీస్ పడతాయి అన్నమాట. చూడండి ఇవైతే చాలా బాగున్నాయి. అంటే ప్లాస్టిక్ కాదు, నేచర్ ఫ్రెండ్లీ అనమాట. చాలా బాగున్నాయి. కలర్ కూడా చాలా బాగున్నాయి అనిపించింది నాకైతే. చూడండి ఇలాంటివన్నీ, ఇవి కూడా చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి అనమాట. నేను ప్లాస్టిక్ వాడితే ఇప్పుడు అంత మంచిది కాదు కదా, అందుకని ఇప్పుడు నేను ఇలాంటివి నేచర్ ఫ్రెండ్లీ తీసుకున్నాను అనమాట. ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, మీషోలో స్పెషల్గా. చాలా బాగున్నాయి ఇలాంటివి. ఇంకా కొన్ని డిఫరెంట్ కలర్స్ తీసుకుందాం అనేసి, ప్రస్తుతానికైతే ఎలా ఉంటాయి చూద్దాం అనేసి ఆర్డర్ చేశాను. ఈ కలర్ అయితే బాగుండే వచ్చినాయి. అది అయిన తర్వాత మళ్ళీ కావాలనుకుంటే నేను మళ్ళీ ఆర్డర్ చేసుకుందాం అనేసి సద్యానికి అయితే ఇవి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మిగతావి తీసుకున్నప్పుడు మీకు మిగతావి చూపిస్తాను. దీంట్లోనే పసుపు, కుంకుమ మరియు స్వీట్స్ అన్నీ పెట్టేసి పూజ అయిన తర్వాత ముత్తైదులకి ఇస్తారు కదా, అలాంటిది ఇది ఒక గిఫ్ట్ ప్యాక్ అనమాట. చూడండి ఇది ఐ హోప్ అందరికీ తెలిసి ఉంటుంది. కొంతమంది తెలియని వాళ్ళకి నేను చేస్తుండేది ఎంత కూడా చేస్తున్నాను అనమాట. చూడండి ఇవి అనమాట. అది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని పూజ ఐటమ్స్ కావాల్స్తాయి కదా అనుకునేసి నేను కొన్ని మాకి డోరు వాకిలికి చెండుపూలు వేస్తే త్వరగా వాడిపోతాయి కదా, అందుకని చెండుపూలు అంటే పెళ్ళి ఒక 2-3 డేస్ ఉంటే బాగుంటుంది కదా. చెండుపూలు అయితే 1 డేలో నీకు సాయంకాలం కల్లా వెళ్ళిపోతాయి కదా, ఒకలాగా బ్లాక్ అయిపోతాయి. దానికనేసి నేను చూడండి ఇలాంటివి ఆర్డర్ చేశాను. వాకిలికి వేసేదానికి చాలా బాగున్నాయి అనమాట. అంటే నేను ఇంత బాగుంటాయి అనుకోలేదు. నార్మల్గా ఎట్లా వస్తాయో తెలియదు, కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది కదా మీషోలో, ఎలా వస్తాయో తెలియదు అనేసి కొంచెం టెన్షన్గా ఉండింది. బట్ ఓకే, బాగుండి వచ్చింది. నేను 2 తీసుకున్నాను అనమాట. మా ఇంట్లో 2 వాకిళ్ళకి వేసేకి బాగుంటుంది అనేసి నేను తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఆ లుక్ కూడా చాలా బాగున్నాయి, కలర్ అంతా కూడాను. చూడండి నేను ఒకసారి వేసి చూశాను, చాలా బాగున్నాయి అన్నమాట. నాకైతే చాలా ఇష్టమైనాయి అనమాట. చూడండి ఇవి కూడా తీసుకున్నాను అనమాట మీషోలో, తక్కువ కాస్టే. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అలాంటివే హల్దీ ఫంక్షన్కి డెకరేషన్ చేసేదానికనేసి ఒకటి ఆర్డర్ చేశాను అనమాట. అంటే డెకరేట్ ఐటమ్ అనమాట, దాన్ని ఆర్డర్ చేశాను. చూడండి ఇవన్నీ కూడాను. అంటే ఇవి టోటల్గా 15 ఉంటాయి అనమాట. 5 వచ్చేసి కలర్ వైజ్ ఎల్లో కలరు మరియు ఆరెంజ్ కలర్ మరియు రెడ్ కలర్, ఇట్లా డిఫరెంట్ కలర్స్ వచ్చినాయన్నమాట. చూడండి ఇది ఫుల్ లాంగ్ వచ్చేస్తాయి అన్నమాట. లాంగ్ వచ్చేస్తే అప్పుడు మనము ఎట్లయినా వేసుకోవచ్చు, అంటే దేవునికి డెకరేట్ చేసేలాగన్నా వేసుకోవచ్చు. లేదంటే మనము ఇప్పుడు హల్దీ ఫంక్షన్ కాబట్టి బ్యాక్ సైడ్ వేసేదానికి సపరేట్గా ఆర్డర్ చేశాను. దానికి కాకుండా ఇవి కూడా ఎల్లోవి కొన్ని ఆర్డర్ చేశాను అనమాట, సైడ్లో వేసేదానికి ఉంటాయనేసి. చూడండి ఇది ఇంకొకటి అన్నమాట.
ఇవి 2 మిక్స్ టైప్ వస్తాయన్నమాట. అప్పుడే తీసుకునేది ఆరెంజ్, ఇది రెడ్ అనమాట. యెల్లో మరియు రెడ్ కాంబినేషన్ వస్తాయన్నమాట. చూడండి ఇలాంటివి 2 కూడాను సేమ్. ఇవి కూడా ఫుల్ అంతా కూడా 5 వస్తాయన్నమాట. కానీ తీసుకోవాలి లైట్గా, అంటే ఇది కవర్లో బాగా పెట్టేశారు కదా ప్లాస్టిక్ కాబట్టి అంత బాగా అనుకున్నట్టున్నాయి. కొంచెం తీసి లెవెల్గా చేసినాం అనుకోండి బాగా నీట్గా రెడీ అవుతాయి అన్నమాట. చాలా బాగుంటాయి. చూడండి ఇవన్నీ లుక్ అయితే చాలా చాలా బాగుంది. ఒకసారి మనము డెకరేట్ చేసి దాన్ని వేసిన తర్వాత ఆ లుక్ ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను ఎప్పుడైనా. చాలా బాగుంటుంది. ఇలాంటివి ఒకసారి అప్పుడు నేను తీసుకున్నాను మా ఇంట్లో వరమహాలక్ష్మి పండుగ కనేసి ఒకసారి తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగుండింది డెకరేట్ చేసింది. ఇప్పటికీ మా ఇంట్లో ఉన్నాయన్నమాట. అరే డెకరేట్ చేసేవి అని నేను ఏం కావు. మళ్ళీ కొంచెం డస్ట్ పడింది అనుకోండి మళ్ళీ వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట మనము. అదే సేమ్ అవి కూడా ఆరెంజ్ అనమాట. ఇవి ఆరెంజ్ అంటే చాలా అవసరం పడతాయి కొంచెం డెకరేట్ చేసేదానికి. పూలు కన్నా ఇవి కొంచెము చాలా ఒక 2-3 డేస్ ఉంటాయి కదా అనేసి దీన్ని తీసుకున్నాను అనమాట. మా ఇల్లంతా కొంచెం కలర్ఫుల్గా డెకరేట్ చేద్దాం అనేసి ఇవన్నీ కూడా ఆర్డర్ చేశాను. ఇవి ఆరెంజ్ అనమాట. ఆరెంజు మరియు ఎల్లో రెండింటికి కాంబినేషన్ బాగానే ఉంటుంది. ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క దీనికి అంటే స్టెప్ బై స్టెప్ ఇట్లా కలర్ వైజ్ వేద్దామనేసి నేను ఆర్డర్ చేశాను అనమాట. ఇవి కూడా అంతే సేమ్ 5 అంటే లాంగ్గా 5 లేయర్స్ వస్తాయన్నమాట. అవి మనము కావాలంటే షార్ట్ కూడా చేసుకోవచ్చు. మిడిల్లో కొన్ని హుక్ లాగా ఇచ్చినారనమాట. మనము కంప్లీట్ కంటిన్యూస్గా అయినా వేసుకోవచ్చు, లేదా మనం హాఫ్ దీంట్లో వేసుకొని అయినా వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడాను ఇల్లు డెకరేట్ చేసేదానికి మనం పూలు వేస్తాము, పూలకి జొతికి ఇవి కూడా వేసినాం అనుకోండి కొంచెము చాలా బాగుంటాయి, లుక్ ఉంటుంది అనేసి ఇవన్నీ నేను ఆర్డర్ చేశాను అనమాట. ఈవెన్ సత్యనారాయణ స్వామి పూజకి మనము నైట్లోనే మనం డెకరేట్ చేసినాం అనుకోండి పొద్దున్నకల్లా పూలు అయితే కొంచెం వాడిపోతాయి. ఇవైతే కొంచెం వాడిపోవు కదా, అందుకని లుక్ అయితే బాగుంటుందని తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పూల హారాలు అనమాట. అంటే ఫోటోలకి బాగుంటాయనేసి నేను ఆర్డర్ చేశాను. మా అత్త మామ మరియు కొన్ని చిన్న ఫొటోస్ ఉన్నాయి ఇంట్లో, అవన్నీ వేసేదానికి చూశాను. బాగుంటాయి లేవు చూద్దాం అనేసి చాలా బాగున్నాయి. చూడండి చాలా బాగున్నాయి. ఆ కలర్ సెట్టింగ్ కూడా చాలా బాగుందన్నమాట. మా ఇంట్లో ఇంకో పెద్దది వెంకటేశ్వర స్వామి టెంపుల్ గుడిలా అంటే వెంకటేశ్వర స్వామిది ఫోటో ఉందన్నమాట. ఆ ఫోటో కోసమని ఇంకొకటి నెక్స్ట్ పెద్దగా ఒకటి ఆర్డర్ చేయాలన్నమాట. అంటే ఇవి ఎలా వస్తాయో తెలీదు, ఒకసారి వన్స్ చూసిన తర్వాత మళ్ళీ ఆర్డర్ చేద్దామనేసి చేయలేదు. బట్ ఇప్పుడైతే ఓకే, చాలా బాగున్నాయి. ఇవైతే బాగా వచ్చినాయి అనమాట. చూడండి ఈ 3 ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. చూడండి ఫోటోకి ఇస్తే భలే లుక్ ఉన్నాయన్నమాట. మెరూన్ గ్రీన్ మిక్స్ అయినాయి కదా. బట్ ఇవి కూడా ఫుల్ అంతా బట్ట రాలేదు, మధ్యలో కొంచెం పూసులు ఉండేవన్నీ వచ్చినాయి అనమాట. ప్లస్ మెరూన్ అని క్లాత్ అనమాట. ఇన్ కేస్ డస్ట్ పడినా మనము వాష్ చేసుకోవచ్చు అనమాట. వాష్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా. అందుకే అంటే రీయూజబుల్, మనం ఏం పారేసే అంత అవసరం ఉండదు. వన్స్ వేసిన తర్వాత మనం అలాగే పెట్టుకోవచ్చు అనమాట. బాగుంటాయి. చూడండి ఇవన్నీ కూడాను అంటే డెకరేషన్ కావాలనేసి ఇవన్నీ తీసుకున్నాము. అలాగే కొన్ని అంటే దేవునికి వేసేదానికి పూజకి దీనికి కావాల్సి కదా, భోజనాల్లో పెట్టేటప్పుడు కొన్ని సాపుల్లాగా వేస్తారు కదా, అలాంటివన్నీ అంటే ఒక సైడ్ ఒక తారు అంటారు కదా, జుమ్కానా అవన్నీ కూడా చేశాను. బట్ ఇదైతే హల్దీ ఫంక్షన్కి బ్యాక్ సైడ్ డెకరేట్ చేసేదానికని తీసుకున్నాను అనమాట. ఇవి 2 తీసుకున్నాను నేను. ఎల్లో క్లాత్ లాగా వచ్చింది, ఇది నెట్టెడ్ క్లాత్ ప్లస్ డెకరేట్ చేయడానికి లోటస్ మరియు కొన్ని జుంకాలు అవన్నీ కూడాను మా దుమ్మగడ పీకేసేసినాడు, ఆడపడితే వేసేసినాడు అనమాట. చూడండి ఇవి నెట్టెడ్ నేను 2 తీసుకున్నాను ఇవి, ఎందుకంటే మళ్ళీ అవి లేయర్ కరెక్ట్గా వస్తుందో లేదో తెలియదు కదా, అందుకే ఫోల్డింగ్ వేసేదానికి. అవి లోటస్ ఈ ఫ్లవర్స్ అనమాట. ఇప్పుడు దీని లోపల ఉన్నాయన్నమాట. అంటే కొంచెం డెకరేట్ చేసేదానికి 2 ఉంటే మనకి ఆప్షనల్గా ఉంటుంది కదా. కొంచెం ఇన్ కేసు చాలా ఎక్కువకపోయినా డబల్ ఇది వేసేసినాం అనుకోండి, అది లుక్ బాగుంటుంది అనేసి బ్యాక్ సైడ్లో మనం పూజ అప్పుడు కూడా దీన్ని వాడచ్చు అనుకున్నాను అనమాట. అంటే పూజకి కూడా మనము డెకరేట్ చేసేద్దాం కదా వెనకట్లోనూ, అంటే నేను చేద్దామని ఈసారి డిసైడ్ అయినాను అనమాట. చూడండి ఇలా నేను కొన్ని అయితే లోటస్ వచ్చినాయి, కొన్ని ఇవి జుంకాల్ టైప్ వచ్చినాయి అనమాట. చూడండి గంటలు లాగా వచ్చినాయి. ఇవి కూడా అంతే చాలా బాగున్నాయి అనమాట. అంటే పూసలు వచ్చినాయి మధ్యలో, గోల్డ్ కలర్ పూసలు మరియు గంటల్లాగా వచ్చినాయి. అంటే అపక్ ఇపక్ సైడ్ వేసేదానికి 2 వచ్చినాయి అనమాట. అలాగే 2 మధ్యలో ఇంకొక దాన్ని అంటే 2 ఒకటే ఐటర్ బాగుండదు అనేసి ఒకటి
అదే కమల పూలు ఉండే ఒకటి, మరియు గంటలాగా ఉండేది ఇంకొకటి ఆర్డర్ చేశాననమాట. అంటే ఈ కమలం పువ్వు ఉండేవన్నీ కూడా మధ్యలో వేసేసేయచ్చు. ఇవి సైడ్లో వేసుకోవచ్చు కదా మనము డెకరేట్ చేసేదానికి అనేసి నేను ప్లాన్ చేశాను అన్నమాట. వన్స్ మనము అది ఎలా వస్తుందో అని చూడాలి, ఎలా వస్తుందో అంత డెకరేట్ చేద్దామని అయితే ప్లాన్ చేసినాను. అఫ్కోర్స్ నాకు హెల్ప్ చేసేకైతే కొంతమంది ఉన్నారా, చూద్దాం. ఒక్కదాన్ని అయితే కొంచెం కష్టమే కదా ఇవన్నీ చేయడానికి కూడా. ఐ హోప్ అంతా సవ్యంగా జరగాలని, టచ్వుడ్ దేవుడు అన్నింటికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. మీరందరూ బ్లెస్ చేయండి, మంచి జరగాలనేసి, అంతా మంచి జరగాలని. చూడండి ఇవన్నీ అవి ఎల్లో కలర్ అనమాట. ఎల్లో ఒకటి వచ్చినాయి, మరియు పింక్ ఒకటి ఇట్లా లోటస్ వచ్చినాయి అనమాట. ఇవి మధ్యలో మనము అది స్టిక్ చేసి వేసేదానికి వస్తాయి అనమాట. వన్స్ మనం డెకరేట్ చేసేటప్పుడు తెలుస్తుంది అది. ఒకసారి నేను చూసాలన్నమాట. అంతే, జస్ట్ ఇది చూస్తూ ఉంటే పెద్దగా ఐడియా రావట్లేదు. మనం వన్స్ పెట్టాలని చూసిన తర్వాత మా ఆయన ముని అందరూ ఐడియా ఇస్తే అప్పుడు ఒక ఐడియా వస్తుందన్నమాట. మొత్తానికైతే ఇవి నెట్టెడ్వి చూడండి, ఎల్లో కలర్వి. కొంచెం చాలా లైట్గా ఉన్నాయి. నేను అనుకున్నాను ఎల్లో కలర్ క్లాత్ వస్తుందేమో, షైనింగ్ ఉండేది అని అనుకున్నాను. ఫుల్గా రావాలి కదా, అందుకని చూడాల ఎలా డబల్ వేసేస్తే సరిపోతుంది అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఫుల్గా అది రావాలంటే, అంటే ఆ ఫోటో ఫుల్ కవర్ అవ్వాలంటే కొంచెం బ్యాక్ సైడ్ ఎల్లో కలర్ గోల్డ్ కలర్ది ఏమన్నా తీసుకోవాలనుకుంటున్నాను. లేకపోతే ఇదే వేసేదా లేకపోతే తెలియదు. ఎందుకంటే ఫుల్ ఇది ఒకటే నెట్టెడ్ వేసినాం అనుకోండి, వాల్ కనిపిస్తుందేమో అనే ఒక డౌట్ అనమాట. ఇన్కేస్ అది ఎల్లో కలర్ క్లాత్ ఇచ్చింటే ఫుల్ అది ఎల్లో వచ్చేది కదా, షైనింగ్ ఉండేది, అది బాగుండేది. నేను అనుకున్నా ఎల్లో ఆ షైనింగ్ వస్తుంది అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదేమంటారు, మ్యాట్ అనమాట. అంటే పూజ చేస్తాం కదా, పూజ చేసినప్పుడు వేసేదానికి మ్యాట్ అవసరం పడుతుంది అనేసి నేనైతే ఈ మ్యాట్ అసలు అనుకోలే ఎంత బాగుంటుందని. చాలా బాగుందనమాట, నాకైతే బాగా నచ్చింది ఇది మ్యాట్. క్లాత్ అయితే బాగా సాఫ్ట్గా ఉంది. ఈవెన్ కింద అసలు నైస్ బండ్ల మీద అయితే జారుతుంది కదా కొన్ని మ్యాట్లు, బట్ ఇది అలా లేదు, జారుతుంది అనమాట. చూడండి అట్లే ఫుల్గా మనం పరుచుకోవచ్చు. అసలు కింద వేసి చూసానమాట, చాలా చాలా బాగుందనమాట. నాకు బాగా నచ్చింది ఇదైతేనే. రీజనబుల్ కాస్టే అనిపించింది, నాకు బాగా నచ్చింది ఇదైతే. చూడండి ఇది అవుట్ సైడ్ కూడా చూశాను, ఇది అవుట్ సైడ్ కూడా చాలా కాస్ట్ ఎక్కువగానే ఉంది. మొత్తం బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకోటి నేను కాటన్ది తీసుకున్నాను. రెండు ఒకటి అయితే బాగుండదు అనేసి కాటన్ది ఒకటి ఇదొకటి తీసుకున్నాను. కింద పరిసేదానికి దేవుని పెట్టేస్తాం కదా పూజరప్పుడు, ఇది పెడితే బాగుంటుంది అనేసి. ఈవెన్ నేను వరమహాలక్ష్మి పండుగ పూజ అవన్నీ చేస్తుంటాను, అప్పుడు కూడా యూజ్ అవుతుంది అనేసి తెప్పించాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి అది సాఫ్ట్ది, ఇది కాటన్ అనమాట. ఇది కాటన్ది, అది కూడా బాగుంది. కాటన్ కూడా బాగుందండి, అంటే కొంచెం తక్కువ కాస్ట్. దానికన్నా ఇది కొంచెం తక్కువ. అది 400 అనుకుంటా, ఇది వచ్చేసి 320 ఏమో ఉండాలనుకుంటాను కాస్ట్, అంతే. చూడండి అవుట్ సైడ్ ఎంత ఉంటుందో నాకు తెలియదు, ఇది నేను చూడలేదు. వన్స్ ఇదన్నీ కొనిన తర్వాత మళ్ళీ వెళ్ళాలని అనుకోలేదు. మా అమ్మ అయితే అనింది అవుట్ సైడ్ దీనికన్నా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, బాగానే ఉన్నాయని అనింది అనమాట. ఇదైతే కాటన్, ఇది కూడా అంతే బాగా లుక్ ఉందనమాట. మా మెరూన్ కలర్ది వేస్తే ఫుల్ కలర్ఫుల్ అంతా అసలు ఆ హాల్ అంతా కూడా కవర్ అయిపోతుంది అనమాట. పెద్ద లాంగగానే ఉంది, చాలా పెద్దగా ఉంది. ఫుల్ డిజైన్ వచ్చిందనమాట, ఫుల్ అంతా కూడాను పూలు వర్క్ లాగా అట్లా ఫుల్ డిజైన్ వచ్చిందనమాట. ఆ వర్క్ డిజైన్ వచ్చేసింది. అది ఈవెన్ పర్సి చూస్తాను, బాగుందనమాట కాటన్ది. వన్స్ అవన్నీ పరిచిన తర్వాత మీకు ఇంకొకసారి ఈ వీడియోలో చూపిస్తానమాట ఇదంతా కూడాను. మొత్తానికైతే బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట కాటన్ది ఇది. నెక్స్ట్ వచ్చేసి అది నేను చెప్పినాను కదా, నా కొడుక్కి ఓ డ్రెస్ తీసుకున్నాను అనమాట. అంటే పెళ్ళి కొడుకులాగా, అంటే నా కొడుకు చిన్న పెళ్ళి కొడుకులాగా కదా, అందుకని వానికి ఒకటి తీసుకున్నాను అనమాట. బాగుంటుంది, బాగా కనిపిస్తుంది అనేసి. బట్ క్లాత్ అయితే ఓకే, అంటే రీజనబుల్ కాస్ట్. 250 రూపీస్కి వాళ్ళు బ్రాస్లెట్, చైను, పంచ, టవల్లు, షర్టు అన్నీ ఇచ్చినారు. బాగుంది, చాలా బాగుంది అనమాట. నాకైతే నచ్చింది. తెలీదు నా కొడుకు ఎంతవరకు దాన్ని వేసుకుంటాడో తెలీదు. చూడండి ఇవన్నీ షాపింగ్ అనమాట. ఇవన్నీ కూడాను
సో ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. చూడండి, ఇది వచ్చేసి జమ్కానా అంటారు కదా, అంటే భోజనం చేసేటప్పుడు కింద పరుస్తారు కదా, అది ఇవి బై 1 గెట్ 2 అనే ఆఫర్ ఉండింది మీషోలో. అది దాన్ని తీసుకున్నాను అనమాట. అంటే కొంచెం పెద్దగా జమకానా తీసుకుంటే కొన్ని 2 అదే భోజనం చేసేటప్పుడు కిందకి వేస్తారు కదా, అవి 2 ఆఫర్ అనమాట. చూడండి, ఇవి 2 ఆఫర్ అనమాట. నాకైతే బాగా నచ్చింది ఇవి 2 కూడాను. చూడండి, బాగా లాంగ్ బాగానే ఉంది. 7 ఫీట్ ఇది వస్తుంది అనమాట. బాగుంది చూడండి. అంతా కాటన్ అనమాట. మనం గలీజ్ అయితే వాష్ కూడా చేసుకోవచ్చు. ఇవి ఒక్కొక్కసారి కింద పరుచుకోవడానికి కూడా మనకి యూజ్ వస్తుంది అనమాట. ఇది పెద్దది అనమాట, ఇది చిన్నదనమాట. లాంగ్ దీంట్లో కాకుండా చిన్నది వస్తుంది అనమాట. ఐ హోప్ మీకు అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు అందరికీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతానికైతే ఇవన్నీ మీషోలో నేను ఆర్డర్ చేసిండే ఐటమ్స్ అనమాట. రిమైనింగ్ నెక్స్ట్ ఏమన్నా మీకు ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా మీకు వీడియో చేస్తాను. చూడండి, ఇవన్నీ కూడా మీషో ఐటమ్స్ అనమాట. ఐ హోప్ మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్